UKLO 1 year masters. No IELTS required up to 5 years visa. High visa success rate. ఫస్ట్ అయితే స్టార్టింగ్ చేసినప్పుడు ఒక మంచి సాంగ్ తో స్టార్ట్ చేద్దాం. ఓకే షూర్. సో థ్యాంక్ యూ. జగదానందకారక జయ జానకి ప్రాణనాయక ఆ జగదానందకారక జయ జానకి ప్రాణనాయక శుభ స్వాగతం ప్రియ పరిపాలక జగదానందకారక జయ జానకి ప్రాణనాయక శుభ స్వాగతం ప్రియ పరిపాలక మంగళకరమౌ నీరాక ధర్మానికి వేదిక అవుగాక మా జీవనమే ఇక పావనమౌగాక నీ పాలన శ్రీకరమౌగాక సుఖశాంతులు సంపదలిడుగాక నీ రాజ్యము ప్రేమ సుధామయమౌగాక జగదానందకారక జయ జానకి ప్రాణనాయక శుభ స్వాగతం ప్రియ పరిపాలక. సూపర్ సూపర్. నిజంగా Thank అసలు you. నాకు నిజంగా చెప్పిన క్వశ్చన్స్ అన్ని ఎగిరిపోయినాయి ఎక్కడ ఏమేమి అడగాలని. అంటే నిజంగా చాలా బాగుంది వాయిస్. Thank you. అండ్ రైట్ తెలుగు ఇండియన్ ఐడల్ Mm. 2 సీజన్ విన్నర్. 2. సో విన్ అనేది ఇంకా అది చెప్పలేము, అంత హ్యాపీనెస్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ దాంట్లో ఛాన్స్ ఎలా వచ్చింది? ఎవరి త్రూ ద్వారా వెళ్ళారా? లేదండి, నేను యాడ్ చూసాను Hmm. ఆహాలో. తెలుగు ఇండియన్ ఐడల్, యాక్చువల్గా ఇండియన్ ఐడల్ ఈజ్ అ బ్రాండ్ అవును, మనకి అవును, ఎప్పటి నుంచో హిందీలో అవుతుంది. అవును. సో అందులో మా సిస్టర్, మా చెల్లి పార్టిసిపేట్ చేయడం జరిగింది ఓహో. హిందీలో. సూపర్. సో నేను ఎప్పుడు నేషనల్లో పాడలేదు, బట్ ఈ అవకాశం వచ్చినప్పుడు సీజన్ 2 తెలుగు ఇంటర్నెట్లో ఆడిషన్స్ పడినప్పుడు ఐ షుడ్ రియల్లీ ట్రై అనుకున్నాను. Mm. ఎందుకంటే ఇప్పటిదాకా నాకు రియాలిటీ షోస్లో ఎక్కువగా నేను అపియర్ అయింది లేదు. ఓకే. సో మోస్ట్లీ ఐ యూస్ టు వర్క్ ఇన్ ఐటీ. Mm. ఒక ఎంఎన్సీ కంపెనీలో వర్క్ చేస్తుండేదాన్ని. ఓహో. మ్యూజిక్ నేర్చుకున్నాను చిన్నప్పటి నుంచి, కానీ ఎక్కువగా స్టడీస్ సైడ్ ఉండేదాన్ని. Mm, mm. సో ఒక రియాలిటీ షోలో పార్టిసిపేట్ చేయాలి, జడ్జెస్ ముందు పాడాలి, ఆ కాంపిటీషన్ ఫీల్ అవ్వాలి. లోపల సో ఉందా feel? అది ఉంది. ఇంతకు ముందు పాడాను కానీ ఎప్పుడూ అంత త్రూ ఎక్కువగా వెళ్ళలేదు. Mm. బట్ ఈసారి ట్రై చేయాలి డెఫినెట్లీ అనుకున్నాను. సో జస్ట్ ట్రై చేస్తే చాలు అనుకునే వాళ్ళు అంతే. కప్పు పట్టుకొని వచ్చేసారు. టాప్ 12 కి సెలెక్ట్ అయ్యి సీజన్ స్టార్ట్ అయ్యాక అవును. సింగర్స్ పాడతారు కదా, అక్కడ వరకు వెళ్ళాలనుకున్నాను. సో ఎవరైనా ఎక్కువగా అంటే అలాంటి సీజన్ లోకి వెళ్ళేటప్పుడు టాప్ 5 టాప్ 2 అంటే టాప్ లిస్ట్ లో ఎవరు ఉంటారో దాంట్లో ఉండాలి మనం అని అవును, అనుకుంటారు. అవును, జస్ట్ ఓకే. స్టార్టింగ్ ఏంటంటే మనం వెళ్ళేటప్పుడు కొంచెం ఫియర్ ఉంటది. అవును. అంత పెద్ద స్టేజ్ మీద అంత Mhm. ఆడియన్స్ అండ్ జడ్జెస్ మధ్యలో కొన్ని కోట్ల మంది చూస్తారని తెలిసినప్పుడు, సో స్టార్టింగ్ మీ ఫస్ట్ సాంగ్ ఏ పాడారు అండ్ ఎలా అనిపించింది? ఫస్ట్ ఆడిషన్ లో రాగానే నేను పాడింది తమన్ సార్ ముందు ఆయన పాటే పాడాను. ఓకే. అండ్ మన పవర్ స్టార్ సాంగ్ పాడాను, ఏయ్. అంత ఇష్టమైందయ్యా. ఉమ్. సో ఆ సాంగ్ నిజంగా నేను చాలా చాలా భయపడ్డాను పాడుతూ, ఎందుకంటే చాలా ఇయర్స్ తర్వాత మళ్ళీ ఒక కాంపిటీషన్ అవును. స్టేజ్ మీద ఉన్నాను. కానీ ఐ ఫెల్ట్ రియలీ నైస్, ఎందుకంటే కంపోజర్ ఎదురుగుండానే అవును, కూర్చున్నారు. అవును. అండ్ అది కూడా సాంగ్ ఒరిజినల్ గా పాడింది చిత్రమ్మ గారు. ఓ, సో షీఈ్ లైక్ మై ఐడల్. సూపర్. చిన్నప్పటి నుంచి ఆవిడ పాటలు ఎన్నో వింటూ నేర్చుకున్నాను. అవును. సో సో అలాంటి కాంబినేషన్ సాంగ్ పాడడం కానీ డేర్ చేసుకొని చెప్పుకోవచ్చు అక్కడ ఆ సిచ్యువేషన్. ఎందుకంటే వేరే వేరే సాంగ్స్ తీసుకోవడం వేరు. పవన్ కళ్యాణ్ గారి అందులో ఎవరు కంపోజ్ చేసినారో వాళ్ళ దగ్గర పాడాలంటే అవును, ఏ చిన్న మిస్టేక్ ఉన్నా తప్పని చెప్పేస్తారు వెంటనే. చెప్తారు. కరెక్ట్. సో ఫస్ట్ అయితే సాంగ్ పాడదాం, Mm. సాంగ్ కి తర్వాత వచ్చిన ప్రశంసలు అడుగుదాం. ఓకే. సో ఈ సాంగ్ లో నా ఫేవరెట్ పోర్షన్ నేను పాడతాను, Okay. డెడికేటెడ్ టు పవన్ కళ్యాణ్ గారు. ఏయ్. ఏ తల్లి కన్నాదో నిన్ను, కోటి కలలకు రారాజై వెలసిన వంట, ఏ పూట పుట్టినవు నువ్వు, అది అచ్చంగా పున్నమి అయ్యుంటాదంట, వెలకట్టలేనన్ని వెలుగుల్ని నా కంట పోయించిన వంట నువ్వు, ఎత్తుకొండ మీది కోహినూరే కాదు గుండె లోతు ప్రాణమైన ఇస్తావు, అంత ఇష్టమేందయ్యా, అంత ఇష్టమేందయ్యా, అంత ఇష్టమేందయ్యా నీకు నా మీనా, అంత ఇష్టమేందయ్యా నీకు. సూపర్ సూపర్. థ్యాంక్ సో యూ. యాజ్ టీజ్ గా ఉంది ఇంకా. సో ఇక్కడ ఇంకేమని ఉండలే. సో ఆ. కొత్తగా అంటే
ఏదైనా భయం ఉంటది ఏదైనా అనేస్తారేమో అని. సో ఏమన్నారు? ఫస్ట్‌లీ దే వర్ లైక్ చాలా మంచి రెస్పాన్స్ ఇచ్చారు. బా పాడావు అండ్ ఈ సాంగ్ ఎందుకు ఎంచుకున్నావు అని అడిగారు. ఎందుకు అసలు ఈ కాంపిటీషన్‌కి ఎందుకొచ్చావు అని అడిగారు. సో యాక్చువల్‌గా నేను 5 ఇయర్స్ బ్యాక్ 'అర్జున్ రెడ్డిలో' ఒక మూవీ పాడాను. ఓకే. సో ఆ మూవీలో సాంగ్ పాడాక నువ్వు ప్లేబ్యాక్ సింగర్ కదా మరి ఎందుకు వచ్చావని అడిగారు. సో ఈ సాంగ్ తర్వాత బట్ ఐ టోల్డ్ దెమ్ ఆ సాంగ్ తర్వాత నేను ఇంకేం పాడలేదు. సో అదొక్కటే ఫస్ట్ అండ్ లాస్ట్ సాంగ్ అనమాట నాకు. సో ఈ ఇండస్ట్రీలో నిలదొక్కుకోవడానికి ఇంకొక అవకాశం కావాలి. ఎందుకంటే ఆ సాంగ్ తర్వాత నాకు పెళ్ళైపోయి నేను మూవ్ అయిపోయాను హైదరాబాద్ నుంచి. సో అలా అవకాశాలు కూడా ఎక్కువ రాలేదు. అండ్ మళ్ళీ ప్లేబ్యాక్ సింగింగ్ లోకి ఎంటర్ అవ్వాలి అండ్ సెకండ్ ఇన్నింగ్ స్టార్ట్ చేయాలనుకున్నాను. సో అలా ఈ సాంగ్ తో స్టార్ట్ అయింది. అర్జున్ రెడ్డిలో 'గుండెలోన' అని లాస్ట్ క్లైమాక్స్ సాంగ్ ఒకటి వస్తుంది. సో ఇట్స్ అ వెరీ స్పెషల్ సాంగ్ వితౌట్ ఇన్స్ట్రుమెంట్స్ ఓన్లీ వాయిస్ వెళ్తుంది అనమాట. సో ఇది సందీప్ రెడ్డి గారి ఐడియా. ఇది లాస్ట్ లో మొత్తం సినిమా అంతా అయిపోయాక ఒక హీరోయిన్ పర్స్పెక్టివ్ ని అన్ని రోజులు హీరోయిన్ ఏమనుకుంటుంది తన పర్స్పెక్టివ్ తన వాయిస్ లో ఒక సాంగ్ పెట్టాలి అనుకున్నారు. సో అది చాలా చాలా రెస్పాన్స్ వచ్చింది అసలు ఆ సాంగ్ కి. నేను ఎక్స్పెక్ట్ చేయలేదు, ఎందుకంటే మ్యూజిక్ ఏం లేదు, జస్ట్ నా వాయిస్ ఒక్కటే ఉంది. ఎవరు వింటారా, అది కూడా టైటిల్స్ అప్పుడు. సో థియేటర్ లోంచి జనాలు లేచి వెళ్ళిపోయే టైం కి నా పాట వస్తుంది. అదే కదా. సో ఆ టైం కి ఎవరు వింటారా అనుకున్నాను. బట్ చాలా గట్స్ ఉండాలి అక్కడ. సో అది నేను ఫస్ట్ లో చాలా డౌట్ పడ్డాను, అది ఎంత వరకు వెళ్తుంది, అసలు వింటారా వినరా, సాంగ్ ని రికగ్నైజ్ చేస్తారని. బట్ నేను ఎక్స్పీరియన్స్ చేసింది ఏంటంటే థియేటర్ లో నేను వెళ్ళి చూస్తున్నప్పుడు జనాలు లేచి నిలబడి బయలుదేరే టైం కి ఆ సాంగ్ వస్తున్నప్పుడు నిలబడి చూసారు. సో అది ఐ ఫెల్ట్ ఇట్స్ గూస్ బంప్స్ మూమెంట్ నాకు. చాలా చాలా అర్జున్ రెడ్డి చూసుకుంటే స్టార్టింగ్ నుండి ఎండింగ్ వరకు ప్రతి ఒక్కరికి కూడా ఒక రికగ్నిషన్ అయినా ఉన్నది. సో మీకు కూడా సాంగ్ నాకు కూడా సాంగ్ తో వచ్చింది.